రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపుడి లాకుల వద్ద కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 యువకులు గల్లంతయ్యారు. పెరవలిలో వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న మట్టా సంతోష్ అనే యువకుడికి ఈత రావడంతో ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. గల్లంతైన లక్ష్మీభాను, రాజారాం, దుష్యంత్ సాయి సూర్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు ఏదైతే ఆచంట నియోజకవర్గం ఉందో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. బీటెక్ చదువుతున్న 4 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తూర్పు గోదావరి జిల్లాకి చెందిన మోరి గ్రామానికి చెందిన 5 స్నేహితులు కూడా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పెరవల్లోని ఒక స్నేహితుడి వివాహానికి అయితే వెళ్లి వస్తుండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఐతంపూడి ఏదైతే కాలువ ఉందో ఒగిడి కాలువ దగ్గర ఐతంపూడి కాలువ దగ్గర అయితే ఈ కారు తెల్లవారుజామున అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోగా ఒక వ్యక్తి సంతోష్ అనే యువకుడికి ఈత రావడంతో తనైతే బయటపడ్డాడు. ఎవరైతే 4 యువకులు ఉన్నారో వారందరూ కూడా ఇటు ఆ కాలువలో వర్షం పడుతుంది, ఆ ఫోర్స్ అయితే ఇటు కనపడకుండా పోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇతను ఎతికినప్పటికీ కూడా అక్కడైతే లాభం లేకపోయింది. ఇక్కడ స్థానికులు గమనించి తెల్లవారుజాము కావడంతో 5 గంటలకు అయితే స్థానికులు గమనించి ఆ కారును అయితే ట్రాక్టర్ సహాయంతో అయితే బయటకు తీసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సంతోష్ చెప్తున్న దాని ప్రకారం అయితే వీరు తెల్లవారుజామున 3 గంటలకే వర్షం పడుతుంది. వర్షం పడుతున్న పరిస్థితుల్లో ఇటు ఈ రోడ్డు కూడా కనపడలేదని చెప్తున్నారు. ఐతంపూడి గ్రామం అంటే అదంతా కూడా కాజువే దగ్గర నుంచి పక్కనే రోడ్డు, అటు ఇటు చెట్లు ఉంటాయి, కాలువ పారుతూ ఉంటది. ఆ చీకటిగా ఉండటంతో ఆ కారు లైట్లు కూడా సరిగ్గా కనపడలేని పరిస్థితి. వర్షం పడుతుంది కాబట్టి కనపడకుండా ఆ పక్కనే ఉన్న కాలువలోకి అయితే అదుపు తప్పి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. వర్షంతో కూడుకుంది కాబట్టి అదుపు తప్పి స్టీరింగ్ కంట్రోల్ తప్పి ఆ పక్కకి వెళ్ళిపోయింది. అయితే డ్రైవింగ్ వచ్చిన వాళ్లే ఉన్నాము అందరం కూడా, అయినప్పటికీ కూడా వర్షం పడటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని సంతోష్ చెప్తున్నాడు. అయితే కొంత షాక్ లో ఉండటం వల్ల పూర్తి వివరాలు కూడా ఆ సంతోష్ అయితే చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. మిగిలిన 4 విద్యార్థులు కూడా ఎవరైతే పోతుల లక్ష్మీభాను 18 సంవత్సరాలు, రాజారాం 17 సంవత్సరాలు, అలాగే నాగిరెడ్డి దుష్వంత్ 18 సంవత్సరాలు, నాగబత్తుల సూర్యప్రకాష్ తను కూడా 18 సంవత్సరాలు, అంటే వీరందరూ కూడా ఇటు 20 సంవత్సరాల లోపు వారు కావడంతో కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. సంతోష్ కి కొంతమేర ఈత రావడంతో అతను ఈదుకుంటూ కూడా, అంటే ఈత వచ్చినప్పటికీ కొంతమందికి ఆ 4 విద్యార్థులు ఎవరైతే మృతి చెందారో గల్లంతైన వారికి ఈత వచ్చినప్పటికీ కూడా ఆ కాలువ ఫోర్స్ కి అయితే వారైతే ఈత లేకపోయారు అని కూడా ఈ సంతోష్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరందరూ కూడా ఇటు నరసాపురానికి చెందిన స్వర్ణ భారతి ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ఇంజనీరింగ్ అయితే వీరందరూ కూడా చదువుతున్నారని సంతోష్ చెప్తున్నాడు. అయితే ఇప్పటికే తణుకు నియోజకవర్గం సంబంధించి తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ఏ కూడా అక్కడికి వచ్చి సహాయక చర్యల్లో అయితే పాల్గొన్నారు. దాన్ని కూడా కొట్టగొట్టిన మొత్తం అంతా కూడా గల్లంతైన వారిని సహాయక బృందాన్ని కూడా పిలిపించి అవన్నీ కూడా వెతికిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళు వివాహానికి వెళ్లి ఒగిడి గ్రామంలో ఒక అతన్ని వెళ్లి పలకరించి రావాలి, అతని దగ్గరికి వెళ్లి కలవాలి అన్న ఉద్దేశంతో అయితే ఐతంపూడి వెళ్లారని కూడా వీరైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ 4 విద్యార్థులు, అంటే 5 వెళ్లారు, 4 విద్యార్థులు కనపడకుండా గల్లంతవటం పట్ల సంతోష్ అయితే తీవ్రంగా కూడా మనస్తాపనకు గురయ్యాడు. వీరి తల్లిదండ్రులకు ఇప్పటికే సమాచారం అందిన పరిస్థితి అయితే ఉంది. విషాద ఛాయలు అయితే అలుపుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. భాను, రైట్, థాంక్యూ చైతన్య. నా పేరు మట్టా సంతోష్. పెరవల్లికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇల్లు చూడడానికి అని చెప్పి వెళ్ళి తిరిగి వస్తుండగా వర్షం వస్తడం వల్ల మరియు డ్రైవర్కి రోడ్ సరిగ్గా ఆగలేదు. దానివల్ల కారు కాలువలో పడిపోయింది. ఒడ్డించి వాళ్ళందరూ విండో దారి నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ నేను వస్తుండగా నేను కారు పైకి ఎక్కాను. వాళ్ళందరూ ఈదుకుంటూ ఎదరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయాను. కారు పైన అలా ఉండిపోయి కారు అలా స్టక్ అయిపోయింది. వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. నేను అలాగా కాపాడని నేర్పితే 2 బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి విసురుతాను, నువ్వు ఉరికంటే నేను ఉరికాను, కానీ చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించాను. ఒక ఎదరికి అలాగ ఈదితే ఒక కొమ్మ తగిలింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పర్సన్ వచ్చి పైకి లాగాడు. మా రోడ్డు పైకి వచ్చి వాటర్ లోపలికి వెళ్ళిపోయి వాటర్కి ఎక్కి అలా కూర్చున్నాను. తర్వాత పోలీసులు వచ్చి ఎంతమంది ఉన్నారు కార్లు? ఇప్పుడు కార్లు 5 మంది. 5 ఒకరు నువ్వు ఇంకా 4 అలాగా కొట్టుకుంటా అయిపోయింది. సురేష్ నాగేశ్వర సుభాష్ చంద్రబాబు. కారు ఎవరు తీస్తారు? కారు బయటకు వచ్చిందా? కారు ట్రాక్టర్ ద్వారా లాగారు బయట. నా పేరు